సంగారెడ్డి జిల్లాలో చెరువులు కాలుష్యంతో నిండి జీవ వైవిధ్యాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి. పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్థ జలాలు చెరువుల్లో చేరటంతో చేపలు, ఇతర మూగజీవాలు మృత్యువాత పడుతున్నాయి. వ్యర్థ జలాలతో సంగారెడ్డి జిల్లాలోని చెరువులు కాలుష్యంగా మారుతున్నాయి. వర్షాకాలం మొదలు కావడంతో వరద నీటితో పాటే పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థ జలాలు చెరువుల్లోకి చేరుతున్నాయి. జిల్లాలోని పలు ప్రాంతాల్లో పరిశ్రమల యాజమాన్యాలు కాలుష్య జలాలను వర్షపు నీటితో కలిపి బయటకు వదులుతున్నారు. దీంతో సమీపంలోని చెరువులు, కుంటలు కాలుష్య జలాలతో నిండిపోతున్నాయి. చెరువుల్లో చేపలు పెంచి జీవనోపాధి పొందే మత్స్యకారులకు కాలుష్య జలాలు కన్నీరు తెప్పిస్తున్నాయి. చెరువుల్లోని లక్షలాది రూపాయల విలువైన చేపలు మృత్యువాత పడుతున్నాయి. చేపలు మృతి చెందిన సంఘటనలు జరిగినప్పుడల్లా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు చేపలను పరిశీలించి కాలుష్య జలాల నమూనాలు సేకరించి చేతులు దులుపుకుంటున్నారని ఆరోపిస్తున్నారు స్థానికులు. ఇలాంటి సంఘటనలు రెగ్యులర్గా జరుగుతున్నా అధికారులు నామమాత్రపు చర్యలు తీసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మత్స్యకారులు. పర్మిషన్లు తీసుకున్న రసాయనాలు కాకుండా ఇతర రసాయనాలను ప్రాసెస్ చేస్తూ వాటి ద్వారా వచ్చే వ్యర్థాలను అధికారికంగా రికార్డుల్లో చూపించకుండా చాలా కంపెనీలు స్థానికంగా ఉన్న గుంతల్లో వ్యర్థాలు పారబోస్తున్నాయని ఆరోపణలున్నాయి. మత్స్యకారులే గాని వివిధ కులస్తులకు చాలా ఇబ్బంది జరుగుతుంది. బర్రెలు మేపే కాపరి వాళ్ళు గిట ఈ నీళ్లు తాగడం వల్ల బర్రెలు గిట చనిపోవడం జరుగుతుంది. ఈ గొర్రెలే కానీ, బర్రెలే కానీ, ఎద్దులు కానీ ఇవన్నీ వాటర్ తాగి అవి దీనా స్థితిలో చేరడం జరిగింది. వెంటనే ఈ ప్రభుత్వం స్పందించి ఈ అన్ని కులాలకు సంబంధించినటువంటి బర్రెలే కానీ, గొర్రెలే కానీ, మత్స్యకారులకే కానీ అందరినీ ఆదుకోవాలని ఈ తెలంగాణ ప్రభుత్వాన్ని మేము కోరుచున్నాం. వర్షాకాలంలో కాలుష్య జలాలను నియంత్రించడంలో పీసీబీ అధికారులు విఫలమవుతున్నారని అంటున్నారు స్థానికులు. పరిశ్రమల నుంచి వ్యర్థ జలాలు బయటికి రాకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవటం లేదంటున్నారు. పరిశ్రమలతో పీసీబీ అధికారులు కుమ్మక్కవుతున్నారనే ఆరోపణలున్నాయి. అధికారుల నిర్లక్ష్యంతో పటాన్చెరు నియోజకవర్గం పరిధిలోని చాలా చెరువులు పూర్తిగా వ్యర్థాలతో నిండిపోయాయి. చేప పిల్లలు ఎదగాలంటే ప్రతి లీటరు నీటిలో 4 గ్రాముల ఆక్సిజన్ ఉండాలి. ఇక్కడ చెరువుల్లో అది 0 నుంచి 2 లోపే ఉంది. దీంతో చేప పిల్లలు వదిలితే అవి బతికే అవకాశం ఉండదని కాలుష్య నియంత్రణ మండలి అధికారులు గతంలో మత్స్యశాఖ అధికారులకు సూచించారు. అప్పటి నుంచి ప్రతి 3 నెలలకు ఒకసారి నీటి నమూనాలు సేకరిస్తున్నారు. అయినా ఇప్పటికీ పరిస్థితిలో మార్పు రావడం లేదు. చేప పిల్లలు వదిలేందుకు కొన్ని చెరువులకు అనుమతి రావడం లేదంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. మత్స్యశాఖ అధికారులు కొన్ని చెరువుల్లో చేప పిల్లలను వదలడం లేదు. దీంతో మత్స్యకార కుటుంబాలకు ఉపాధి కరువైంది. కెమికల్ చేపలు తినడం వల్ల ఇక్కడ చాలా ప్రాబ్లం అవుతున్నది. తీసుకొస్తున్నారు, అమ్ముతున్నారు. అవి తిన్న తర్వాత ప్రాబ్లం అవుతున్నది మనుషులకు. దాని గురించి వెంటనే మీరు స్పందించాలన్న, మీరు దయచేసి దీన్ని కఠినమైన చర్య తీసుకోవాలి. ఈ వాటర్ అంటే చాలా కెమికల్ వాటర్ ఉన్నది. ఇది పట్టుకుంటే ఇట్లా పచ్చగా అనిపిస్తుంటాయి వాటర్. ఇవి మొత్తం గలీజ్ వాటర్ అనిపిస్తున్నాయి. ఇవి వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు స్నానం కూడా చేయాలనుకుంటూ కూడా చేయక మరిగిపోతున్నారు. బాగుంటుండే వాటర్ కెమికల్ మిక్సప్ అయ్యి చాలా ప్రాబ్లం అవుతుంది వాటర్ గురించి. ఇది వెంటనే మీరు స్పందించాలి దయచేసి. నీటి వనరులు రసాయన వ్యర్థ జలాల కుంటలుగా మారుతున్నాయి. కనీసం ఈ చెరువుల పక్క నుంచి పశువులను కూడా తోలుకెళ్లటం లేదు. పొరపాటున అవి ఈ నీళ్లు తాగితే అనారోగ్యం బారిన పడతాయని భయపడుతున్నారు రైతులు.